సహోదరుడా, నీవు చర్చికి రావడం లేదెందుకు? ఏమైంది? నాకు తెలియదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేనొక తప్పు చేశాను, అందుకే చర్చికి రాలేదు. అలా అనుకుంటున్నావా? చర్చికి రాకపోతే నీవు నీతిమంతుడిగా మారిపోతావా? అది కాదు సహోదరుడా, కానీ నాకు అర్హత లేదనిపించింది. అర్హత ఉన్న వాళ్ళకే చర్చ్ కాదు, మన జీవితమును మార్చుకోవడానికి వెళ్ళేది చర్చికి. నేను పాపం చేసిన రోజు హోలీ కమ్యూనియన్ కూడా తీసుకోలేదు. సరే, కానీ ఒకసారి ఆలోచించు. ఆ రోజు నీ పాపాలు క్షమించబడ్డాయా, లేక ఇంకా నీ మనసులోనే ఉన్నాయా? అవి ఇంకా నా మనసులోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇంకా బాధగా ఉంది. సహోదరుడా, పాపం చేయడం ఒక తప్పు, చర్చికి రాకపోవడం ఇంకో పెద్ద తప్పు. అంటే నేనేం చేయాలి? దేవుని దగ్గర నీ తప్పును ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, మళ్ళీ చర్చికి రా. అంటే ఇలా ఉన్న దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఖచ్చితంగా. నువ్వు నిజంగా మారాలని అనుకుంటే దేవుడు కనికరించి నిన్ను పవిత్రునిగా మార్చుతాడు. నిజంగా నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. మరి ఇంకోటి, నువ్వు రాకపోతే దేవునికి ఇష్టమైన జీవితం ఎలా జీవిస్తావు? నేను దూరంగా ఉండటం వల్లే ఇంకా బలహీనంగా ఉన్నాను. చర్చికి రావడం అంటే నేను పరిపూర్ణును అని కాదు, దేవా నన్ను మార్చు అని చెప్పడం. సరే సహోదరుడా, ఈసారి తప్పకుండా చర్చికొస్తాను. అదే సరైన నిర్ణయం. ఒక్కడుగు వేయి, మిగతాది దేవుడు చేస్తాడు. ఈ సందేశం నీ హృదయాన్ని తాకితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. ఎవరో ఒకరు తిరిగి దేవుని దగ్గరకు రావడానికి ఈ వీడియో కారణం కావచ్చు.